హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఈరోజు సినిమా న్యూస్ కాదు, సోషల్ మీడియా న్యూస్ మాట్లాడుకుందాం. ఈ మధ్య యూట్యూబ్లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది. అబ్జర్వ్ చేశారా? ఫ్రెండ్స్, నా బిజినెస్ లాస్ అయింది, నాకు హెల్ప్ చేయండి. ఫ్రెండ్స్, నా డ్రీమ్ బైక్ కొనుక్కోవాలి, మనీ లేవు, డొనేట్ చేయండి. ఫ్రెండ్స్, పీసీ లేదు, ఏదో ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. అసలు ఏం జరుగుతుందిక్కడ? కాంటెంట్ క్రియేషనా లేక డిజిటల్ బెగ్గింగా? ఒక విషయం స్ట్రెయిట్గా మాట్లాడుకుందాం. ఒక యూట్యూబర్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది కెఫే అవ్వచ్చు, క్లోదింగ్ బ్రాండ్ అవ్వచ్చు, స్టార్టింగ్లో నా బ్రాండ్, నా కష్టం అంటారు. సూపర్! ఒకవేళ ఆ బిజినెస్ సూపర్ హిట్ అయ్యి క్రోర్స్లో ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్స్లోంచి సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా షేర్ ఇస్తారా? ఆర్ అట్లీస్ట్ ఒక డివిడెంట్ ఇస్తారా? ఇవ్వరు కదా. అది నా హార్డ్ వర్క్, నా సక్సెస్ అని కార్లు, బంగ్లాలు కొంటారు. మరి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అది పర్సనల్ అయినప్పుడు, లాసెస్ వచ్చినప్పుడు అది పబ్లిక్ ఎలా అవుతుంది మాస్టరు? బిజినెస్ అన్న తర్వాత ప్రాఫిట్ లాస్ కామన్. అది రిస్క్ అని తెలిసే దిగారు. లాస్ వస్తే మళ్ళీ కష్టపడి మంచి వీడియోస్ చేసి వ్యూస్ తెచ్చుకుని మనీ ఎర్న్ చేసి ఆ అప్పులు తీర్చుకోవాలి. అంతేగాని కెమెరా ముందు కూర్చుని నేనైపోయాను, నాకు హెల్ప్ చేయండి అని సబ్స్క్రైబర్స్ని ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు సబ్స్క్రైబర్ అంటే ఎవరు? మీ వీడియో కోసం తన వాల్యుబుల్ టైంని, డేటాని ఖర్చు పెట్టేవాడు. యాడ్స్ చూస్తున్నాడు, లైక్ కొడుతున్నాడు, షేర్ చేస్తున్నాడు. అది చాలదా? దానికంటే పెద్ద హెల్ప్ ఇంకేం కావాలి? ఆల్రెడీ మీకు వ్యూస్ రూపంలో రెవెన్యూ ఇస్తున్నారు, మళ్ళీ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేయాలంటే ఎలా? వాళ్ళ దగ్గర కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. వాళ్లు కూడా డ్రీమ్ కార్, డ్రీమ్ బైక్ కోసం ఎవ్రీడే ఆఫీస్కి వెళ్లి కష్టపడుతున్నారు. వాళ్ళు ఎవరినీ అడగట్లేదుగా. మరి మీ డ్రీమ్ బైక్ కోసం ఇన్నసెంట్ సబ్స్క్రైబర్స్ని అడగడం ఫ్యాండమ్ అనిపించుకోదు, ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుంది. సో డియర్ క్రియేటర్స్, ఎవరి గురించో మీకు తెలుసు. మీకు ప్రాబ్లమ్స్ వస్తే మేం సింపథైజ్ చేస్తాం, కానీ మీ పర్సనల్ లయబిలిటీస్ని మా నెత్తిమీద రుద్దొద్దు. మీ టాలెంట్ మీద నమ్మకం ఉంటే డొనేషన్ అడగకండి, కాంటెంట్ ఇవ్వండి. మంచి కాంటెంట్ ఇస్తే ఆడియన్స్ ఆటోమేటిక్గా చూస్తారు, ఆటోమేటిక్గా మనీ వస్తుంది. సింపథీ క్రియేట్ చేసి తెచ్చుకునే డబ్బులు టెంపరరీ, టాలెంట్తో సంపాదించుకునే డబ్బులు పర్మనెంట్. ఫ్రెండ్స్, మీరేమంటారు? బిజినెస్ ప్రాఫిట్స్ వస్తే వాళ్లది, లాసెస్ వస్తే మనదా? ఎవరి డ్రీమ్ కోసం వాళ్లు కష్టపడాలి, కానీ ఇలా అడగడం కరెక్ట్ అంటారా? మీ ఒపీనియన్ని స్ట్రెయిట్గా, మొహమాటం లేకుండా కింద కామెంట్స్లో చెప్పండి. లెట్స్ డిస్కస్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.